జైతి జైతి ఇంకా ఎంతసేపు అవతల ఆఫీస్ టైం అవుతుంది. లంచ్ బాక్స్ అక్కడ వైపు వచ్చిందండి. పప్పనోలో బాగుంటుందని ఆమ్లెట్ వేస్తున్నాను. 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలే నన్ను అక్కడ దోషిలో నిలబెడతాయి తెలుసా. ఆమ్లెట్ నువ్వేయడం కాదు, నన్ను ఆమ్లెట్ లాగా వేసుకొని సాస్ వేసుకొని నంచుకొని మరీ తినేస్తుంది. ఆడబాస్ దగ్గర పనిచేసి నిగ్గుకు రావడం అంటే అక్షరాల అసిధార వ్రతమేనోయ్. అన్నిటికీ ఆరాలు వివరాలు లెక్కలు పత్రాలు అడగడం మా ఆడవాళ్ళ నైజం అండి. అందుకు నువ్వు ఎక్సెప్షన్ లే. నువ్వు పూర్తిగా నాకు నచ్చినట్టుగా ఉంటావు జైతి. పోయిన జన్మలో బంగారు పారిజాతాలతో పూజలు చేసి ఉంటాను. అందుకే నువ్వు నాకు భార్యగా లభించావు. అవన్నీ నాకు తెలియదు కానీ నాకు మాత్రం మీరే నా ప్రపంచం, మీరే నా భవిష్యత్తు. మీతో పిల్లలతో ముడిపడి ఉన్నదే నా జీవితం. ఏమండి, కాలం ఇలా హాయిగా చల్లగా సాగిపోతే ఎంత బాగుంటుంది కదా. అదిగో ఆ పతివ్రత మాటలతోటి అంతెత్తునెక్కి కూర్చుంటావు. చేసిన దసరామార్చం చాలు కానీ ఇక ఆఫీస్కి బయలుదేరండి. సరే జైతి, వస్తాను. ఏమండి, స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. బయట హెల్మెట్ ఉంది, తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. ఎలా మర్చిపోతాను జైతి, గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా. వస్తాను. జైతి, నువ్వేమి అనుకోనంటే ఓ చిన్న విషయం ఉంది. ఏంటండి? ఆ డొక్కు స్కూటర్ స్టార్ట్ చేసి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మీ నాన్నని అడిగి ఓ కొత్త స్కూటర్ ఇప్పించకూడదు? ఎప్పుడు మా నాన్నే పెట్టాలా? మా నాన్నకి మనం ఎప్పుడైనా చీమ తలకాయ ఎంతైనా పెట్టేమా? ఆలోచించండి. హతోస్మి, మామ అల్లుడికి పెట్టడం లోకరివాజు. అంటే ఈ కూతుర్ని కనడమే ఆయన చేసిన పాపం అంటారు. అది ఆయనకు శాపం, నాకు వరం. మావయ్య, నాన్న నాన్న రండి, నాన్న రండి. మీ గురించి అనుకుంటున్నావు నాన్న. నాన్న, ప్రయాణం బాగా జరిగిందా? అన్నయ్య వదిన పిల్లలు అందరూ కులాసాగా ఉన్నారా? ఒకసారి మావయ్య గారికి ఆరోగ్యం బాగున్నట్టుగా లేదు, బాగా దగ్గుతున్నారు. ఊరికే తద్దిన కొంచెం తెచ్చుకో, త్వరగా పంపించారు. మావయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. జాగ్రత్త జైతి. అదే నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు ఆయన. ఉండండి, మీకు మంచినీళ్ళు ఇస్తాను. హాస్టల్లో పిల్లలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారండి నాన్న. మంచి కాలేజీలో సీట్ వచ్చిందని ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేసేసాం. నాన్న, ఏ మాట కామాటే చెప్పాలి. పిల్లలు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది నాన్న. నాన్న, మీ అల్లుడు గారు అయితే అసలు మీ మనవరాలు వదిలి ఉండలేకపోతున్నారు అనుకోండి. ఏమిటో పరుగులు చదువులు అయిపోయాయి. అమ్మా, నా అలవాటుని మర్చిపోకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొచ్చావే. మీ అలవాటే నాకు వచ్చింది నాన్న. అయినా మీకేం కావాలో ఏమి ఇవ్వాలో కూతురుగా నాకు తెలియదా చెప్పండి. నీ చేతిని ఓ మంచి అయ్యి చేతిలో పెట్టాను. అదే నాకు కొండంత తృప్తి, నిశ్చింత. అది సరే కానీ నాన్న, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? ముసలి వయసే ఓ పెద్ద రోగం అమ్మా. ఆఖరి అంకంలోకి వచ్చానని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తుంటాడు. మీరు అలా అనొద్దు నాన్న. అయినా మీకేమంత వయసు అయిపోయిందని? మీకేం కాదు, నేను కానివ్వను కూడా. నాన్న, మీకు అన్నయ్యే కాదు నేను కూడా ఉన్నాను. మీరు ఆ విషయమే మర్చిపోతున్నారు నాన్న. ఆ భరోసాతోనే వచ్చాను తల్లి, ఆ భరోసాతోనే వచ్చాను. నాన్న, ఏమిటి నాన్న విచిత్రంగా మాట్లాడుతున్నారు? కొంప తీసి వదిన ఏమైనా గొడవ చేసిందా? మన బంగారం మంచిదనే అనుకుంటాం. గీటు పెట్టాకే తెలుస్తుంది అది బంగారమో కాకి బంగారం. నాన్న, అసలు మీ ఆరోగ్యానికి ఏమైందో చెప్పండి. అబ్బే ఏమి లేదమ్మా, మామూలు నీరసం నిస్సొత్తివి. అమ్మా, తినటానికి ఏమైనా ఉందా అమ్మా? అయ్యో నామతి మండ, మీరు ఏమైనా తిన్నారో లేదో కూడా అడగడం మర్చిపోయాను. ఉండండి నాన్న. నాన్న, అమ్మా, నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను కానీ ముందు మీరు తినండి నాన్న.
నువ్వు తినకుండా నాకు పెడుతున్నావా? మొత్తానికి మా అమ్మ వరిపించావురా. మీ అమ్మనే నాన్న, జయంతిని కాస్త జయంతిని అయ్యాను అంతే. నీకు తెలుసా, జయంతి ఇంద్రుడు కుమార్తె. నేను ఇంద్రుడు కాదు గనక నీకు జయతి అని పేరు పెట్టాను. జయతి అంటే జయించేది. నువ్వు ఏదైనా సరే జయించగలవు, సాధించగలవు అనే నమ్మకంతోనే నా నమ్మ పేరు అలా మార్చి పెట్టాను. నాన్న, నా పిల్లలు నా సంసారం అనే జంజాటంలో పడి శ్లేష్మంలో పట్టి ఏగలా కొట్టుకుంటున్నానే గాని నేనేం సాధించాను నాన్న. చూడమ్మా, సాధించడానికి వయస్సు, అధిరోహించడానికి శిఖరాలు ఒట్టుకోవమ్మా. అయినా నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా దాటలేదుగా అమ్మా. ఏమిటి నాన్న ఈ పాడు దగ్గర ఇలా పట్టు పీడుస్తుంది? నాన్న, హాస్పిటల్కి వెళ్దాం పదండి. అన్ని టెస్టులు దగ్గరుండి నేనే చేయిస్తాను. వెళ్దామా? ఏమి లేదమ్మా, వేడి చేసి ఉంటుందిలే, అదే తగ్గిపోతుంది. నువ్వు ఊరికే కంగారు పడుకో. అలా అని అశ్రద్ధ చేయకూడదు నాన్న. నాన్న, వదినంటే పరా ఇంటిది. అన్నయ్య కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? వాడి గోల వాడిది. ఆ ఇంట్లో ఏ పని లేని పనికి వాడిని నేను ఒక్కండి. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాము అంటే జీవితం నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని రెడ్ బల్బు వెలుగుతుందమ్మా. భవిష్యత్తు గురించి ఆశావహంగా ఉండమని, ఎప్పుడూ ఆశాజనకంగా మాట్లాడమని మాకు నూరు పోసే మీరే ఇలా నిరాశగా మాట్లాడుతున్నారేం నాన్న? నాన్న, మీ మనసు గాయం చేసేది ఏదో జరిగింది. మీరు నా దగ్గర దాస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదుగా, ఉండు, నేను స్నానం చేసి వస్తాను. స్నానం సరే, ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా అయితే మాట దాటేయాలంటే మీ తర్వాతే నాన్న. ఏ విషయాన్ని నాకు సరిగా చెప్పరు. ఇదిగో, ఇది తీసుకోండి. ఇదేమిటమ్మా? వెల్కమ్ కిట్ నాన్న. మీకు అవసరమయ్యే టూత్ పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ అన్నీ మీకోసం సిద్ధం చేసి పెట్టాను. నాన్న, ఏమైంది నాన్న? టూత్ పేస్ట్ అయిపోయిందిరా అబ్బాయి అంటే. పేస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నాం అన్నట్టు కొంచెం వేసుకోవాలి కానీ బ్రష్ పొడుగుతా వేసుకొని తినేయకూడదు నాన్న అంటాడమ్మా. నేను పళ్ళు తోకోవటం నేర్పిన నా సుపుత్రుడు. పేస్ట్ భాగ్యానికే మందులు కొనుక్కురారంటే మందులన్నీ హోల్సేల్గా అమాంతంగా మింగేస్తే రోగం నయమైపోదు నాన్న. డాక్టర్ చెప్పినట్టే వేసుకోవాలి. అలా వేసుకొని ఉంటే మందులన్నీ ఒక్కసారే ఎలా అయిపోతాయి? నన్ను లెక్కలు అడుగుతాడమ్మా. మిమ్మల్ని అన్నయ్య వేలెత్తి చూపడం ఏమిటి? నాన్సెన్స్. అయినా అన్న వదిలిన దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన కర్మ మీకేంటి నాన్న? నిక్షేపంలా నెల నెల పెన్షన్ వచ్చి మీ చేతిలో పడుతుంది. మీరే నలుగురిని పోషించగలరు కదా. నిజమే, కానీ అందుకు డబ్బు, ఏటీఎం కార్డు కావాలి కదా. అవి మీ అన్నయ్య పర్సులో ఉంటాయమ్మా. అదేమిటి నాన్న? బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చుకునే శ్రమ నీకెందుకు? నీ కార్డు ఇవ్వు, నీకు అవసరమైనప్పుడల్లా నేనే డ్రా చేసి తెచ్చిస్తాను. అన్న కొడుకుని శంకించలేం కదా. ఇచ్చాను, 100 రూపాయలు తీసుకురారా అంటే 1000 వివరాలు అడుగుతాడు. ఆ పైన 1,00,000 సలహాలు ఇస్తాడు. తాళం చెవి ఇంకొక చేతికిస్తే ఇలాగే ఉంటుంది నాన్న. తీసేసుకుంటే సరే. అది అయ్యిందమ్మా. కోడలేముందో తెలుసా? కొడుకు మీద నమ్మకం లేనప్పుడు కొడుకు ఇంటి చూరు పట్టుకొని వేలాడటం ఎందుకు? కూతురు దగ్గరికే వెళ్ళొచ్చు. అభిమానం గాయపడేసరికి పౌరుషపడి ఇలా వచ్చేసారనమాట. నాన్న, ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు నాన్న. నాన్న, ఇక నుండి నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు అనుకుంటాను. అమ్మా, ఈ రోజుల్లో అబ్బాయి ఎంతో, అమ్మాయి కూడా అంతే నాన్న. నాన్న, మీరు ఇక్కడే నిశ్చింతగా ఉండిపోండి. కానీ అల్లుడు గారు ఏమనుకుంటారు? ఏమన్నా అది అది అక్కడ మీ పరిస్థితి ఏంటో ఆయనకు వివరించి చెప్తే ఆయన ఒప్పుకుంటారు నాన్న. ఆ నమ్మకం నాకుంది నాన్న. అల్లుడు నెత్తి మీద కూర్చొని కూతురు సొమ్ము తినమంటావా? వద్దమ్మా, వద్దు. నేను మీకు పెట్టాలి కానీ మీ దగ్గర నుంచి తీసుకోకూడదమ్మా, తీసుకోకూడదు.
ఏమిటన్నా మీరు? ఏ అన్నయ్యే కానీ నేను మిమ్మల్ని చూసుకోవడానికి సరిపోనా చెప్పండి? మీరు ఎప్పుడు ఇంతేనన్నా, ఇవన్నీ చాదస్తపు మాటలే. నాన్న ఎప్పుడు తిన్నారో ఏమో, టిఫిన్ కూడా సరిగా చేయలేదు. రండి నాన్న, వేడిగా ఏమన్నా తిందరు రండి. ఇప్పుడు ఏ లోకాను ముందు కానీ మీ అమ్మ గుర్తుకొస్తుందమ్మా. మీ నాన్నమ్మలాగానే కడుపులో నుంచి తీసిపెట్టేది, నాకంటే ముందే వెళ్ళిపోయి బతికిపోయి. మీరు అలా మాట్లాడొద్దు నాన్న. నాన్న, అమ్మ లేని లోటు తెలియకుండా మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. అమ్మ నన్ను తన కడుపులో 9 నెలలే మోసింది. కానీ మీరు ఏకంగా 24 ఏళ్ళు మీ గుండెల పైన పెట్టుకొని పెంచారు. మీరు గ్రేట్ నాన్న, మీరు గ్రేట్. సరే, వేడి నీళ్ళు సిద్ధం చేస్తాను. రండి, స్నానం చేసి భోజనం చేయండి. మేకల గావు కేకలు. నేను అడ్వకేట్ కదరా, ఆ నోరు పెట్టుకునే బతుకుతాను రా బాబు. అవునరా, ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందిరా. 24 hours ఫుల్ వర్కింగ్ అవర్స్. సంతోషం. డే అండ్ నైట్ వర్క్ వర్క్ వర్క్. ఇదిగో ప్రభుత్వ సొమ్ము తీరిగా కూర్చుని మెక్కడానికి నేనే నీళ్ళగా పెన్షన్ కాదు. ఒరే, నువ్వు అనుకుంటున్నట్టు నేనే అంతగా బాగుకోవట్లేదురా. తక్కువ. అదేమిట్రా అంటే, నువ్వు మిగతా పిచ్చి తండ్రులాగా నీ సంపాదన అంతా తెచ్చి పిల్లల దోసిలో పోసి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డావు అనమాట. రే సుందరం, నువ్వు ఎన్నైనా చెప్పు, ఏదైనా గుప్పిడి మూసి వచ్చినంత వరకేరా దాని మీద ఆసక్తి, ఆకర్షణ. ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఆయన? ఒరే ఒరే, ఆ ప్రేమ ఆప్యాయతలు నీకు అర్థం కావాలంటే నువ్వు అర్జెంటుగా 4 పిల్లల్ని కనాలరా. ఏమిటి ఈ వయసులో 4 పిల్లలు? తీరిగ్గా వచ్చే జన్మలో కంటాలే కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు, ఏమిట్రా? వేణు, నీకు తెలిసిన పెద్ద డాక్టర్ ఎవరైనా ఉన్నా? ఒంట్లో తేడాగా ఉన్నావు, ముందే ఒట్రా సుందరం. ఎంతోసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఒంట్లో ఏమైనా అనారోగ్యం ఉంటే చెప్పు, నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారా, వెళ్దాము. లాయర్ అంకుల్, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా, వాడేదో మాట్లాడదాం రారా అంటే వచ్చాను. దేని గురించి? అబ్బే ఏం లేదమ్మా, ఊరికే. అయినా వాడి మాటలు నమ్ముతావేంటమ్మా? వాడు లాయర్ కాదు, లయ్యర్. నారద మహర్షిని మనం కలహ భోజనం అంటాం కానీ నిజానికి ఆ మాట 100% ఈ ప్లేటర్లుగా వర్తిస్తుంది. కలహం ఉంటే చాలు, వీళ్ళకి పండగే పండగ, పండగే పండగ. చూసావమ్మా వీడంతా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నాడు. రే, నీ మీద పొరవ నడుస్తుందామా? ఎందుకేమంటావు చెప్పు, వేసేస్తాను, తింటూ కుదిరిపోద్ది. అది సరే కానీ జైతి, అసలు వీడి పేరు మీద ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని? ఆస్తిపాస్తులు లేకపోతేనే అంకుల్, మా నాన్నకి అండగా మేము ఉన్నాం. గొప్ప మాట చెప్తావు తల్లి. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా ఎంతకంటే ఏ స్వర్గానికి కోరుకోరు. నువ్వు వీడున్నాడే మీ నాన్న, వీడైతే అసలే కోరుకోడు. తెలుసు అంకుల్, మా నాన్న మా కోసం, ముఖ్యంగా నా కోసం పడ్డ తపన, కష్టం, అనుభవించిన వేదన, చేసిన త్యాగం కళ్ళలో కూడా మర్చిపోలేను అంకుల్. అదంతా ఒక ఎత్తు అయితే, నా తొలి కాన్పు టైంలో నాన్న చేసింది మరో ఎత్తు అంకుల్. వాడు వెనకబెట్టిన కార్యం ఏమిటో చెప్పు, అది కనవో కాదో నీకు తెలుస్తానుగా. డాక్టర్ చెప్పిన ఈడీడీ కంటే 10 రోజుల ముందే ఒక నడిరాత్రి వేళ నాకు నొప్పులు మొదలయ్యాయి. బయట హోరును కురుస్తున్న వర్షం, ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలి ఆటో కోసం కూడా వెళ్ళలేని పరిస్థితి నాన్నది. అప్పుడు నాన్న ఏం చేశారో తెలుసా అంకుల్? ఏం చేశాడమ్మా? తన మోపెట్ మీద నన్ను కూర్చోపెట్టుకొని చిన్న పిల్లలకి సైకిల్ నేర్పినట్టుగా 2 చేతులతో అలా హ్యాండిల్ పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఆ వర్షంలో నేను తడిసిపోకుండా తన రెయిన్ కోట్ ని నాకు కప్పారు. నాన్న మాత్రం వర్షంలో తడిసిపోతూనే ఉన్నారు.
నేను ఆ నొప్పుల బాధ భరించలేక అరుస్తూ అలా నాన్న మీద ఒరిగిపోతూ ఉంటే నా బరువును మోస్తూనే నాకు ధైర్యం చెబుతూనే ఆ గాలిని వర్షాన్ని ఎదుర్కొంటూనే నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లేదు అంకుల్ మా నాన్న. ఆయన ఇప్పుడు ఆ పాత ఉసులు ఎందుకులేమ్మా. చెప్పనీరా, ఇలాంటి విషయాలు పదే పదే మననం చేసుకుంటేనే పిల్లలు పుట్టం పెట్టిన బంగారాలు అవుతారా. అవునా, మన గతాన్ని నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు అంకుల్. శభాష్ తల్లి. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ తర్వాత ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళి పడ్డాంలే అని నిట్టూర్చే లోపు హాస్పిటల్ వాళ్ళు అప్పటికప్పుడు 25,000 కట్టమన్నారు అంకుల్. ఆ అపరాత్రి వేళ నాన్న ఎందరి కాళ్ళు పట్టుకున్నారు, ఎవరికి తన తల తాకట్టు పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి డబ్బులైతే తీసుకొచ్చాను. ఆ తర్వాతే ఆ డాక్టర్లు నన్ను పరీక్ష చేశారు. ఇంతలో నా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, తల్లి బిడ్డలిద్దరూ ఒకరినే రక్షించగలము అని డాక్టర్లు చెప్తే డాక్టర్ కాళ్ళ వేళ్ళ పడి ఇద్దరిని బ్రతికించమని బ్రతకలాడుతున్నారు అంకుల్ నాన్న. అంతటితో ఊరుకోలేదు అంకుల్. హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా ఉచ్చస్వరంతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు చెప్పించి నన్ను నా బిడ్డను ప్రాణగండం నుంచి రక్షించారు అంకుల్ నాన్న. సుందరం, సుందరం, నువ్వు చాలా గ్రేట్ రా. నువ్వు నా మిత్రుడైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అమ్మ జయతి, వాడు కడుపులో పుట్టం నువ్వు చేసుకున్న అదృష్టం తల్లి. అవును అంకుల్, అందుకే కాబోలు నింగి కంటే లోకంలో ఉన్నతుడెవరు అని అడిగితే ఆకాశం కంటే పొడవైన వాడు నాన్న అని జవాబిచ్చాడట ధర్మరాజు. ఆహా, అద్భుతం తల్లి, అద్భుతం. అక్షర సత్యం అమ్మా, అక్షర సత్యం. ప్రతి కొడుకు కూతురు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అక్షర సత్యం. రే, నువ్వు చూసావా, నాకు అర్జెంటుగా టైం అయిపోయింది, కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి వాదించాలి అక్కడ. ఇగో, ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నీ మంచితనం గురించి, నువ్వు చేతికి నేర్పే సంస్కారం గురించి మాటల్లో పడితే నాకు తెలుచాదు. నేను వస్తాను మరి. నేను వస్తానమ్మా, రేపు కలుస్తాను రా. అలాగే. జైతి, ఏంటి మీ లాయర్ అంకుల్ వచ్చి వెళ్తున్నాడు? స్నేహితుడి కలవడానికని వచ్చారండి. అంతేనా? కొంప తీసి మీ నాన్న ఏమన్నా వీలునామా రాస్తున్నాడేమో సందేహంగా ఉంది. చూడు జైతి, స్థిర చరాస్తులన్నింటిలోనూ నీకు సమానమైన వాటా ఉంటుంది, అది మర్చిపో. వాటాలు హక్కులేనా, బాధ్యతలు ఏమి ఉండవా? అలా అని నేను అనలేదనుకో. అది సరే, మీరేంటి ఆఫీస్కి వెళ్లకుండా వచ్చేసారు? చెప్పానుగా, ఆ డొక్కు స్కూటర్ రిపేర్ వచ్చింది, అది చేయించేసరికి లేట్ అయిపోయింది. హాఫ్ డే లీవ్ పడేసి మరీ వచ్చేసాను. పంపించేద్దామని కూడా అనుకున్నామే. మనం తర్వాత తెప్పుకోవచ్చు, ముందు ఫోన్ చేయండి. అక్క చేతి ఏదో నీరసమైనట్టు ఉంది, మనిషి కాసేపు ఫోన్ చేస్తారా లేదా? తగ్గిపోతున్నా. చెయ్యండి. హలో హలో, అంబులెన్స్. అన్నయ్య, నువ్వు ఇంకా బయలుదేరలేదా? అదేంటన్నయ్య, విషయం అంతా నీకు చెప్పాను కదా, నువ్వు ఇంకా పరిగెట్టుకుంటూ వస్తావేమో అనుకున్నాను. అన్నయ్య, త్వరగా వచ్చే అన్నయ్య. అన్నయ్య, నాన్నకి మీ నాన్నకి 2 కిడ్నీలు చెడిపోయాయి, అది చెప్పడానికి ఇందాక నుంచి జైతి సందేహిస్తుంది. మీరు వస్తే బాగుంటుందని తన ఉద్దేశం. పండి నాకు రాలక తప్పదమ్మా. మీరు అలా నిరాశపడొద్దు నాన్న. అయినా ఇప్పుడు మీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకున్నానుగా డయాలసిస్కి. నేను ఉన్నానుగా, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు కరుణా సముద్రుడు, నన్ను కరుణించి ఈ మౌబాంధాల నుంచి త్వరగా విముక్తి చేస్తున్నందుకు సంతోషిద్దాం. మరి వీడు నువ్వైనా కాస్త విడమరిచి చెప్పురా. అలాగేరా, నువ్వు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. చూసావుగా చేతి, మీ నాన్న ఎంత నిబ్బరంగా ఉన్నాడు.
నువ్వే అనవసరంగా కంగారు పడి ఆయన్ని కంగారు పెట్టిస్తున్నావు. ఇవాళ రేపు ఇలాంటి రోగాలన్నీ కామన్ చేయి. వారం వారం డయాలసిస్ చేస్తే కొంతకాలం బండి లాగేసేయచ్చు. ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపిస్తే అంతా ఫ్రీ. రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, ఏ ఆసుపత్రి అయినా ఫ్రీనే. ఏమండి డబ్బుల గురించి ఆలోచించే సందర్భమా ఇది? జైతి, ఎవరెంతగా మాట్లాడినా ఎంతగా పాకులాడినా అవన్నీ పైసల గలగల చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాయి తెలుసా. అలా కాదు బాబు, ప్రాణాలని డబ్బుతో తూకం వేయకూడదు. అలాగని సెంటిమెంట్తో కాకుండా ప్రాక్టికల్గానే ఆలోచిద్దామమ్మా. మన సమస్యకి ఒక చక్కటి పరిష్కారం ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిద్దాం. జీవన్దాని యాప్లో పేరు నమోదు చేయించుకుంటే యాక్సిడెంట్ కేసులను, బ్రెయిన్ డెత్ కేసులను, కిడ్నీ దానం జరిగినప్పుడు ముందు నమోదు చేసుకోవడానికి ముందు ప్రతిపదిన కిడ్నీలు ఇస్తూ ఉంటారు. ఇంకా మనం ఒక కిడ్నీ సంపాదించుకోవచ్చు కదా. అదంతా అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఏమండి అంకుల్ చెప్పినట్టు కిడ్నీ డొనార్ దొరికితే మన పని ఈజీ అయిపోతుందండి. అదంతా ఈజీ కాదు జైతి, చాలా ఖర్చుతోటి కష్టంతోటి కూడుకున్నది. పైగా నేను రాను అని చెప్పి ఇందాకే చేతులు తీశాడు మీ అన్నయ్య ఫోన్లో. అయినా మా అన్నయ్య అంత బాధ్యతగా ఉంటే మా నాన్న ఎక్కడికి ఎందుకు వస్తారు? అంటే ఏంటి, పూర్తిగా నా నెత్తికెక్కిచ్చేసారా మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మీ నాన్నని? అలా కాదండి, అయినా మా అన్నయ్య రానన్నాడా? అవును. అంత మాట అన్నాడా? మరి అలా అయితే ఇప్పుడు మా నాన్న పరిస్థితి? అయితే నేనే మా నాన్నకి నా కిడ్నీ దానం చేస్తాను. మా నాన్నకి నేను కొత్త ఆయుష్ పోస్తాను. జైతి, ఆయుష్ పోస్తాను. జైతి, గొప్ప నిర్ణయం తీసుకోవాలి. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. కాదు జైతి, ఇది చాలా పిచ్చి నిర్ణయం. ఏమండి మా నాన్నండి మా కోసం, మా ఆనందం కోసం, మా బాగోగుల కోసం ఆయన 3 వంతుల జీవితాన్ని త్యాగం చేసిన మా నాన్నండి. జైతి, అది ఆయన బాధ్యత. అందరి తండ్రులు అలాగే చేస్తారు. ఆయన ఏదో కొత్తగా చేసినట్టు స్తోత్రాలు వల్లించకు. చూడు, ఆయనకి జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయాయి. నీకు ఇంకా మన బిడ్డల బాధ్యత నీ చేతిలో ఉంది, అది మర్చిపోతావు. ఇప్పుడు మా నాన్న జీవితం కూడా నా చేతుల్లోనే ఉందండి. ఎందుకంటే వేరే దారి ఏమీ కనిపించడం లేదు. ఏమండి ప్లీజ్ అండి, దయచేసి ఒప్పుకోండి. నాకేం కాదండి. ఏమండి ఒప్పుకోండి. ఆయన ఏం పరాయి వారు కాదుగా, మా నాన్నండి. మా నాన్న ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించకపోతే రోజు రోజు కొంచెం కొంచెం చచ్చిపోతారండి. జైతి, ఈ లోకంలో అందరూ శాశ్వతమా చెప్పు? నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా చెప్పు? అవే మాటలంటే ఏంటి, నేను చెప్తుంటే నీకు అసలు చెవికెక్కడం లేదా? పిచ్చి పట్టిన దానిలాగా అలా మాట్లాడుతున్నావేంటి? కట్టుకున్న వాడికంటే కన్నవాడు ఎక్కువైనట్టుగా మాట్లాడుతున్నావు ఇందాక నుంచి. అంకుల్ చెప్పండి అంకుల్, నా నిర్ణయం తప్ప? చెప్పండి అంకుల్. అటు చూస్తే మిత్రుడు ప్రాణాలు, ఇటు చూస్తే నీ కుటుంబం. ఎటు చెప్పాలో ఎటు మొగ్గాలో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అందుకే నా నిర్ణయాన్ని ఎటు చెప్పలేకపోతున్నాను. అని చెప్పి నువ్వు తీసుకున్నది మాతో చాలా గొప్ప నిర్ణయం అమ్మా. అందుకే పూర్తిగా అభినందిస్తున్నాను. సారీ, బలపరచలేకపోతున్నానమ్మా. కుటుంబ సమస్యని కుటుంబమే పరిష్కరించుకోవాలి తల్లి. నేను వస్తానమ్మా. విన్నావుగా చేతి, ఎవరి బాగోగులు వాళ్లే చూసుకోవాలి అంటున్నాడు మీ అంకుల్. మా నాన్నని కాస్త కనికరించండి ప్లీజ్ అండి. చూడు జైతి, నా మాటని త్రోసిరాజంటే నీకే కష్టము నష్టము. మైండ్ అంతేనా? అంతే. ఇప్పుడు నేను ముందడుగు వేయకపోతే కూతురుగానే కాదు, సాటి మనిషిగా కూడా గుర్తించబడను. నా దారికి ఎవరు అడ్డు రావద్దు. నేను నిర్ణయం తీసేసుకున్నాను, అది మారదు కాక మారదు. జైతి, నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. సారీ, ఇది నా వ్యక్తిత్వానికి సవాల్. కూతురుగా నా బాధ్యతకు, ప్రేమాభిమానాలకు పరీక్ష. ఏంటి, ఇవాళ కొత్తగా కొమ్ములిచ్చినట్టు కొత్త కొత్త కుతులు కూస్తున్నావేంటి? నా నిర్ణయం నాకు ఇచ్చిన బలమే నన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. మీకు ఇది కోతలా అనిపించచ్చు కానీ అది నా అస్తిత్వాన్ని చాటుకునే ధిక్కార స్వరం. అమ్మ జైతి, నాన్న అమ్మా నీ భర్తతో నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నువ్వేమిటో నీ స్థానం ఎక్కడో మర్చిపోతే ఎలా చెప్పు? నువ్వు ఈ ఇంటిల్లానివి, ఇతడు అర్థానివి, ఇతడి పిల్లలకు మాతృమూర్తివి అమ్మా. అంతకంటే ముందు నేను మీ కూతుర్ని నాన్న. జైతి, మీకు ఇష్టం లేకపోతే మీరు ఎక్కడికి రానక్కర్లేదు. దయచేసి నా దారికి అడ్డు రాకండి, చాలు. రండి. నా మాట విని తల్లి, నా మాట వినమ్మా. చెప్పేది వినండి.
రండి నాన్న. జైతి 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 నా మాట కాదని ఇంటి గడప దాటితే శాశ్వతంగా ఇంట్లో అడుగు పెట్టడానికి హక్కును కోల్పోతారు. ఆలోచించుకొని బయటికి వెళ్ళండి. పదండి నాన్న. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి కూర్చోండి. చెప్పండి. డాక్టర్, మా నాన్నకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను. 2 కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయి. వెరీ సీరియస్ కండిషన్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే మాత్రం చాలా ప్రమాదం. మీరేమీ కంగారు పడకండి. కిడ్నీ డోనర్ దొరికితే మళ్ళీ మున్పటి పనిషన్ చేసేస్తాం. ఇంకో 20-30 ఏళ్ళు దర్జాగా బ్రతికేయచ్చు. డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో నాకు టెస్టులు చేసి నా కిడ్నీ సూట్ అవుతుందని చెప్పారు. మిమ్మల్ని కలిసి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకొని రమ్మని చెప్పారు. మీరు మీ నాన్నగారికి కిడ్నీ దానం చేద్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎలా ముందుకు రావడం చాలా ప్రశంసనీయం. సరే, ఇంకెందుకు ఆలస్యం? ఈ ఫామ్లో సైన్ చేసి ఇవ్వండి. సర్జరీ రేపే చేసేద్దాం. అమ్మ జైతి, నువ్వు తొందరపడుతున్నావు అమ్మా. జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పు? నువ్వెందుకు ఇలా హరిబరిగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు ఇంటి దగ్గర అనవసరమైన ఘర్షణకు దిగుతున్నావు? అర్థం కావట్లేదమ్మా. అలా వెనక్కి లాగుతారు ఏమిటండి? మీ ప్రాణం విలువ మీకు తెలియడం లేదు. అయినా ఒక కిడ్నీ దానం ఇవ్వడం వల్ల ఆవిడకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ భగవంతుడు మనకి ముఖ్యమైనవన్నీ 2 చొప్పున ఇచ్చాడు. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలు. ఒకటి పోయినా రెండవది ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే రెండవది స్పేర్ పార్ట్ అన్నమాట. మగవాడైతే పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ఆడపిల్లండి, ఆడపిల్ల. ట్రాష్. ఈ రోజుల్లో కూడా ఆడ మగ అంటూ ఇలా విడదీసి మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా మీ రోజుల్లోనేగా కాదండి. ఈ కాలం ఆడవాళ్ళు చేయలేని పనులు, నిర్వర్తించలేని బాధ్యతలు అంటూ ఏవీ లేవు. ప్రతి రంగంలోనూ వీళ్ళు మగాళ్ళని డామినేట్ చేసి పాడేస్తున్నారు. అయినా ఈ విషయం మీరు గమనించకపోతే ఇంకెలా చెప్పండి? అయినా మీ మాటలు చాలా ఒళ్ళంతా కంపరం పుట్టిస్తున్నాయి. డాక్టర్ గారు, నాకు ఏదైనా అయిపోతుందేమో అని మా నాన్నగారు కంగారు పడుతున్నారు అంతే. మీరే కాస్త ధైర్యం చెప్పండి. అదా, మీ అమ్మాయికి ఏమీ కాదు, ఏమీ కంగారు పడకండి. కావాలంటే మీరే చూడండి, సర్జరీ తర్వాత మీ అమ్మాయి అవయవదానానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. డాక్టర్ గారు, ఈ ఫామ్ ఏంటండి? ఏం లేదమ్మా, జస్ట్ ఒక రొటీన్ ఫామ్. మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నట్టు, పర్యవసానం ఎలా ఉన్నా మా ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు అని మీరు అంగీకరిస్తున్నట్టు, ఏవేవో చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. అయినా ప్రతి సర్జరీకి ఇవి తీసుకోవడం క్వైట్ కామన్. ఓ సారీ, మీరు మ్యారీడ్ కదూ? సరే, ఈ ఫామ్లో మీ హస్బెండ్తో కూడా సైన్ చేయించి తీసుకురండి. ఇదెందుకు డాక్టర్? ఏం లేదమ్మా, ఇంకో రొటీన్ ఫామ్ అంతే. అయినా మా నాన్నకి నా కిడ్నీ దానం చేస్తుంటే మధ్యలో మా వారి సంతకం ఎందుకు? మీ వారు కనుక రేపు సర్జరీ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ వైపు నుంచి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట. ఒకే ఒక్క సంతకం చేయించరండి. ఏమండి, ఇందాకే ఆడ మగ సమానం అంటూ లెక్చర్ ఇచ్చి ఇప్పుడు ఇలా చెప్పడం ఏం బాగాలేదు డాక్టర్ గారు. చూడమ్మా, అది నా అభిప్రాయం. ఇది లీగల్ ఫార్మాలిటీ. యు నో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకవేళ మా వారు సంతకం పెట్టకపోతే ఏముంది, ఆపరేషన్ చెయ్యం. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, డాక్టర్ ఇదిగో డాక్టర్ ఇదిగో
కిడ్నీ స్వీకర్త ఇక్కడే ఉన్నారు. కిడ్నీ దాతను మీ ఎదురుగా ఉన్నాను. అయినా ఒక ఫార్మల్ లెటర్ కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకోవద్దు డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, చూడమ్మా, ఈ విషయంలో నేనైతే ఏ హెల్ప్ చేయలేను. విసిగించొద్దు ప్లీజ్ డాక్టర్. నాన్న నాన్న నేను చేద్దాను. వద్దమ్మా, వెళ్ళిపోదాం పదం బాబు. లేదు, డాక్టర్ డాక్టర్ నేను నేను మీకు మళ్ళీ వచ్చి కలుస్తాను డాక్టర్. మళ్ళీ వచ్చి కలుస్తాను. దీనికి సంబంధించిన విషయం కూడా, అందుకే నేను సంతకం చేయను. అయ్యో ఏమండి, ఒక పని చేయండి, మీరు హాస్పిటల్కి వచ్చి మా నాన్నని చూడండి. ఆయన పరిస్థితి చూస్తే మీరే సంతకం పెట్టేస్తారండి. జైతి, అనవసరమైన ప్రయత్నాలు మానుకో. ఇది అనవసరమైన ప్రయత్నం కాదండి. ఇక్కడ మీరు కాదని, అక్కడ డాక్టర్లు కాదంటే నేను ఎవరిని అడగాలి? ఇవ్వండి ప్లీజ్ అండి, మా నాన్న ఎలా రక్షించుకోవాలి? మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. జైతి, నా మాటకి విలువ లేనప్పుడు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు. వెళ్ళు. నా దేహం మీద, నా శరీర అవయవాల మీద నాకు హక్కు లేకుండా ఎలా పోతుందో నేను చూస్తాను. నా శరీర అవయవాన్ని నేను దానం చేయడానికి నా భర్త అనుమతి కావాలి అని ఒక దారుణ నిబంధన విధించడం ఏమిటో నేర్చుకుంటాను. అమ్మా, మా మీద మగ పెత్తనం ఎందుకు ఎవరు ఎలా చేస్తున్నారో తెలుసుకుంటాను. కాలం మారినా నీ స్థానం మారదా, రూపం మారినా నీపై వంచనే ఆగదా. కాలం మారినా నీ స్థానం మారదా, రూపం మారినా నీపై వంచనే ఆగరా. విధియే మారిన నీ తలరాతే మారదా, విధియే మారిన నీ తలరాతే మారదా. లోకం మారినా నీ బ్రతుకే మారదా. వనిత ఓ వనిత, ఇంతే నీ జీవితం. వనిత ఓ వనిత, ఇంతే నీ జీవితం. ఇకనైనా రాయవా నీవు కోరే భవితం, ఇకనైనా రాయవా నీవు కోరే భవితం. కాలం మారినా నీ స్థానం మారదా. వాది జయతి, ప్రతివాది 5 స్టార్ హోటల్ హాస్పిటల్ తరపు అడ్వకేట్లు రెడీయేనా? ఎస్, ఐఎమ్ రెడీ యువర్ ఆనర్. నేను రెడీ యువర్ ఆనర్. ఇక మీ వాదనలు ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు విచారణకు వచ్చిన ఈ కేసు చాలా ప్రత్యేకమైంది, విచిత్రమైంది కూడా. నా క్లయింట్ జయతి శ్రీమతి జైతి రాజారావు. ఎస్ ఆఫ్ కోర్స్, శ్రీమతి జైతి రాజారావు. యువర్ ఆనర్, నా క్లయింట్ జైతి తండ్రి సోమసుందరం గారికి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఆయనకు అర్జెంటుగా ఆపరేషన్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకరని డిఫెన్స్ కౌన్సిల్ వారి క్లయింట్ 5 స్టార్ హాస్పిటల్ వారే చెప్పారు యువర్ ఆనర్. అది యథార్థం యువర్ ఆనర్. పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ ఒక సరైన సలహా ఇస్తే నేను తప్పడతాడు. ఆసుపత్రి వారు ఇచ్చిన వైద్య సలహాను తప్పట్టం లేదు యువర్ ఆనర్. కానీ వారు విధించిన ఒక వివక్షాపూరితమైన
రాక్షస నిబంధనని మాత్రమే ప్రశ్నిస్తూ అసలు తన శరీరం మీద, తన శరీర భాగాల మీద తనకి హక్కు ఉందో లేదో తేల్చి చెప్పాలని కోరుతూ నా క్లయింట్ జైతి గౌరవ్ కోర్టు వారి ముందు కేసు దాఖలు చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చట్టం రూపొందించిన నిబంధనని రాక్షస నిబంధన అనడం చట్టాన్ని వ్యతిరేకించడమే. వీరిని నిరోధించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నారు. అది ఎంత రాక్షసమో మరింత వివక్షాపూరితమో నేను రుజువు చేస్తాను. కాస్త సమయం పాటిస్తాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. నా క్లయింట్ జైతి తన కన్నతండ్రికి తన కిడ్నీని దానం ఇవ్వదలిచి 5 స్టార్ హాస్పిటల్ వారిని సంప్రదించింది. పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసి కూడా సర్జరీ చేయడానికి ఆమె భర్త రాజారావు గారి అనుమతి పత్రం అవసరమని ఆసుపత్రి వారి నిబంధన విధించారు. ఇది ముమ్మాటికి అన్యాయమే, రాక్షసమే. ఎవరన్నా ఆ నిబంధన చట్టమే నిర్దేశించిన సంగతి గౌరవనీయులైన కౌన్సిల్ వారు ఉద్దేశపూర్వకంగా దాచిస్తున్నారు. ఎవరన్నా ఆ నిబంధన నా క్లయింట్ ఏం విధించలేదు. అన్ని ఆసుపత్రులు చేస్తున్నట్టే నా క్లయింట్ ఎన్నో ఏళ్ళుగా పాటిస్తూ వస్తున్న నిబంధన ఆటోమేటికలీ ప్రాక్టీస్ బికమ్స్ రూల్. యువర్ ఆనర్, వారి చర్యలను ఎవరో ఎత్తు చూపించినంత మాత్రాన అది రూల్ కాబోదు. యువర్ ఆనర్, కానీ ఆ నిబంధన నా క్లయింట్ తండ్రికి ప్రాణగండంగా పరిణమించడమే కాక వివాహిత మహిళలను అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి ఆ నిబంధన చెల్లుబాటు గురించి ప్రశ్నించాల్సి వచ్చింది. ప్రశ్నించమనండి, కానీ మా క్లయింట్ ఆసుపత్రి కాదు. కిడ్నీ దానానికి అంగీకరించని వారి భర్తను నిలదీయమనండి, లేదంటే అవయవదాన చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వాన్ని ఆశ్రయించమనండి. అంతేగాని ఈ కేసుతో ఏ విధంగానూ సంబంధం లేని నా క్లయింట్ని ప్రతివాదిగా చేర్చడం పూర్తిగా దురుద్దేశపూర్వకమే. ఆ క్లయింట్ మీద పొరుగు చల్లి తద్వారా పొరుగు దివ్యాన్ని చేస్తున్న ప్రయత్నమే. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని కోర్టు వారికి సవినయంగా విన్నవిస్తున్నాను. యువరాన, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చు, కానీ వారు తగిన నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి ఏళ్ళు పుళ్ళు పడుతుంది. యువతల పేషెంట్కి అత్యవసరంగా వైద్య చికిత్స అందించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకనే సత్వర న్యాయాన్ని అర్జిస్తూ నా క్లయింట్ చేతి గౌరవ కోర్టు వారిని ఆశ్రయించింది. యువరాన, ప్రభుత్వం రూపొందించిన చట్టాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నా క్లయింట్ ఇలా దురుషం చేసి బోన్లో నిలబెట్టడం అన్యాయం. నా క్లయింట్ ఒక ఆరోగ్య సురక్షా సంస్థ, వైద్య సేవా సంస్థ. రోగులకు వైద్య సేవ చేయడం, అవసరమైతే సర్జరీలు చేసైనా వారి ప్రాణాలు కాపాడటం వారి ప్రథమ కర్తవ్యం, బాధ్యత. దాన్ని గాలికి వదిలేసి ఇలా కోర్టులో కేసులు వాదిస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోలేరు. అలా చేస్తే వారి సేవ కోరి వచ్చే రోగులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఊహాత్మక ప్రశ్నలతో వేసిన ఈ కేసును దయచేసి డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. డిఫెన్స్ కౌన్సిల్ చెప్పినట్టు మీ క్లయింట్కు సలహా ఇచ్చి అసలు బాధ్యులను ప్రతివాదులుగా ఎందుకు చేర్చకూడదు? కానీ యువరాన, తమదొక ఆరోగ్య సురక్షా సంస్థగా ప్రచారం చేసుకున్న 5 స్టార్ హాస్పిటల్ వారు అత్యవసరంగా అందించవలసిన వైద్య సేవను నిరాకరించడం ద్వారా నా క్లయింట్ని, ఆమె తండ్రిని శారీరక మానసిక హింసకి గురి చేశారు. యువరాన, ఇది మరీ విడ్డూరంగా ఉందండి. ఆ విధంగా చేయడం వల్ల నా క్లయింట్ ఆసుపత్రికి నష్టమే కానీ ప్రయోజనం చెప్పండి. ఓ పని చేయండి, ఈ కేసు నుండి నా క్లయింట్ డిశ్చార్జ్ చేసి ఆ పైన ప్రభుత్వంపై కేసు వేసుకోండి. అయ్యా జడ్జి గారు, నేను మాట్లాడొచ్చా? మీ లాయర్ చెప్పలేనిది మీరు కోర్టుకు చెప్పుకోదలిస్తే బోన్లో నిలబడి చెప్పండి. అయ్యా జడ్జి గారు, సత్వర న్యాయం అందిస్తూ మా నాన్న ప్రాణాలు రక్షించమని ప్రార్థిస్తూ వ్యాజ్యం వేసాక కోర్టు పక్షుల వారి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నేను మాత్రం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నానయ్యా. ఆర్డర్, ఆర్డర్. మీరు కోర్టును నిందించడం మానుకోవాలి. మేమేం సరదాగా వాయిదాలు వేయం. మీ లాయరో వారి లాయరో అవసరమని కోరితేనే గడువు ఇస్తాం. దానివల్ల వారికి వీరికి వచ్చే నష్టమేమీ లేదు న్యాయమూర్తి. మధ్యలో నలిగిపోతున్నది నేను. అదిగో నా నాటికి అనారోగ్యంతో శుష్కించిపోతూ సుళ్ళు తిరిగిపోతున్న మా నాన్నను. అంటే దీనంతటికీ జడ్జి గారే బాధ్యులు అంటాం. ముమ్మాటికి కోర్టు కాదు. యువరాన, కోర్టు వారిని నిందించే ఉద్దేశం నా క్లయింట్కి ఏమాత్రం లేదు. కేవలం తన వేదనను ఆవేదనను మాత్రమే వెలిగుచ్చింది. దయచేసి గౌరవ కోర్టు వారు ఆమెను సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. మీ తపన, భావోద్వేగం అర్థమవుతుంది. మీదో ప్రత్యేకమైన కేసుగా పరిగణించి మీకో ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నాం. మీరు మీ వాదనని స్వయంగా విన్నవించుకోదలిస్తే వినిపించవచ్చు. మీరిగా బోన్లో నిలబడక్కర్లేదు, మా ఎదుటికొచ్చి చెప్పొచ్చు. అవసరమంటే సాక్షుల్ని విచారించడానికి అనుమతిస్తాం.
ధన్యవాదాలు జడ్జి గారు. అయ్యా, నేనేమీ లా చదవలేదు, ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కిన దానను కాదు. ఇల్లు, భర్త, పిల్లలు ఇదే నా ప్రపంచం. ఏ ఆడదానికైనా అంతే. ఆర్డర్ ఆర్డర్. అయ్యా, దయచేసి డాక్టర్ గారిని పిలిపించండి. పర్మిషన్. డాక్టర్ సంతోష్, డాక్టర్ సంతోష్. డాక్టర్ గారు, నేను మా నాన్నకి నా కిడ్నీ దానం చేయాలి అనుకుంటే నా భర్త లిఖితపూర్వక అనుమతి కావాలి అని కండిషన్ పెట్టింది నిజమా కాదా? నిజమే. ఆ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా సర్జరీ చేయలేం. అంటే పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్గా ఉన్నా మీరు మాత్రం మీ కండిషన్ సడలించరన్నమాట, అంతేగా? ముమ్మాటికి అంతే. రేపు అంటే మీకు సర్జరీ పూర్తయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మీ వాళ్ళ నుంచో లేదా మీ సంతానం నుంచో మాకు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ఇబ్బందులన్నీ మాకెందుకు చెప్పండి? ఒకవేళ నా కిడ్నీ మా వారికి దానం చేసినా ఇవన్నీ రావచ్చుగా. మరి అప్పుడు మా అమ్మ నుండో నాన్న నుండో అనుమతి ఎందుకు అడగరు? అంటే ఆడవాళ్ళు అంటే అంత చులకనా, లేదంటే వాళ్ళు మనుషులే కాదంటారా? ఇక్కడ భార్య దాత, భర్త స్వీకర్త. అందువల్ల వీరిద్దరి మధ్యలోనూ మూడో వ్యక్తి అనుమతి అవసరం లేదు. అంటే రోగి ప్రాణం కన్నా మీ స్కిన్ని కాపాడుకోవడమే మీకు ముఖ్యం అంటారు. డాక్టర్ గారు, మీరు వైద్య వృత్తి చేపట్టే ముందు చేసిన హిపోక్రటిక్ కోర్స్ అవేనండి, ప్రమాణాలు అవి ఉంటాయి కదా, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పండి డాక్టర్. అది వేరు, ఇది వేరు. అది వృత్తి ధర్మం, ఇది చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఒకవేళ నేను కాకుండా మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకు వచ్చాడు అనుకోండి, మా వదిన అనుమతి కావాలని ఇలాగే ఒత్తిడి చేస్తారా? ఆ అవసరమే లేదు. మగవాళ్ళు ఎవ్వరికైనా నిరభ్యంతరంగా అవయవదానం చేయరు. ఆ విషయం చట్టంలోనే ఉంది. చూసారా చూసారా జడ్జి గారు, ఈ రెండు నాలుకల ధోరణి ఎంతగా లేదు. ఆడవారికి ఒక రూలు, మగవారికి ఒక రూలు. ఎందుకండి ఈ వివక్ష? అంటే చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే గొప్పవారన్నా మీ అభిప్రాయం? అందరు ఆడవాళ్లకు కాదు, వివాహం కాని వారు నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. చట్టం ఆ క్లాజ్ని కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే నిర్దేశించింది. అంటే పెళ్ళి ఆడవారి స్వేచ్ఛను హరించి మగవారికి బానిసం చేస్తుందన్నమాట, అంతేగా డాక్టర్? చూడమ్మా, అవన్నీ నాకు అనవసరమైన విషయాలు. దయచేసి నన్ను అందులోకి లాక్కండి. అయ్యా, ఇక వారిని పంపించండి. అయ్యా జడ్జి గారు, నా భర్త రాజారావుని పిలిపించండి. రాజారావు, రాజారావు, రాజారావు. నేను మీకేమవుతాను? వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్యవి. నా మాట శిరస వహిస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యవి. నా అడుగులో అడుగు వేసి నడుస్తానని సప్తపది సాక్షిగా చెప్పిన భార్యవి. అగ్ని ప్రదక్షిణ చేసినప్పుడు 4 సార్లు నేను ముందు నడిస్తే మీరు నన్ను అనుసరించారు, తర్వాత 3 సార్లు మీరు ముందు నడిస్తే నేను అనుసరించాను. దానికి ఏ విశిష్టత లేదంటారా? సప్తపదిలో ఇద్దరం కలిసి జంటగా అడుగులు వేశాం, దానికి ఏ అర్థం పరమార్థం లేవంటారా? అధ్యక్షుడే ఆర్డర్. ఈ కేసు హిందూ వివాహ కర్మకాండ గురించి చర్చ కాదు. ఆ విషయం వారికి తెలియజేసి మందలించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. అబ్జెక్షన్ సస్పెండ్. ప్రస్తుత కేసుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలి. అనవసర ప్రశ్నలు అడిగి కోర్టు వారి విలువైన కాలాన్ని భగ్నపరచకూడదు. థ్యాంక్ యూ. క్షమించండి. వివాహం వల్ల భార్య మీద భర్తకు సర్వాధికారం సిద్ధించదు అని, ఇద్దరు రథచక్రాల సమానమైన వారని చెప్పించడమే నా ఉద్దేశం. దయచేసి అనుమతినివ్వండి. యూ కెన్ ప్రొసీడ్. ధన్యవాదాలు. పెళ్ళి ఆడవారి స్వేచ్ఛను హరించకుండా ఆడవారిని గొప్పవారిని, మగవారిని గొప్పవారిని ఇలా చేయడానికి కాదు. పెళ్ళి అనేది ఇద్దరూ కలిసి జంటగా సాగిపోమ్మనే చెప్తుంది. ఒకరి కష్టసుఖాలు మరొకరివిగా భావిస్తూ చక్కని అవగాహనతో భాగస్వాములుగా మసులుకోమని చెప్తుంది. ఒప్పుకుంటారా? చూడు, సంస్కృత మంత్రాల్లో ఏం అర్థాలు దాగున్నాయో నాకు తెలియదు. నువ్వు నా భార్య కనుకే నీ బరువు బాధ్యతలన్నీ నేను మోస్తున్నాను. ఏ భార్య అయినా భర్తకు లోబడే ఉంటుంది, పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తుంది. అలాంటి వారే పతివ్రతలని మన పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా కోర్టు దాకా ఇచ్చావు. మాతృదేవో భవ, పితృదేవో
భవ గురుదేవో భవ అని అన్నాను తప్ప పతిదేవో భవ అని ఎందుకు అనలేదో తెలుసా? చెప్పండి, తెలుసా? తెలీదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా గురువులుగా వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం కనుక. పోనీ ఈ విషయం చెప్పండి, మీ కష్ట సుఖాలన్నీ నావైనప్పుడు నా కష్టం మీ కష్టం కాదా? పితృభిక్ష పెట్టండి అని కొంగు చాచి అర్థించినా మనసు ఎందుకు పెరగలేదండి? నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఒప్పుకోలేదు. ఆ పెత్తనం మీకు నా మీద ఎవరిచ్చారు? నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు. నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు, అందులో ఒకటి నీ శరీరానికి, రెండవది నీ మనసుకి, మూడవది నీ జీవితానికి. ఆ మూటిటి మీద సర్వాధికారాలు అదిగో అక్కడ కూర్చున్నారే నా మామగారు, వారు నాకు ధారాదత్తం చేశారు. వారి మీద భర్తకు సర్వాధికారాలు ఉంటాయని ఆసుపత్రి వారికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. విచిత్రం ఏమిటో ది గ్రేట్ వైఫ్ కి మాత్రం అర్థం కావడం. అధ్యక్షుని రాడా కోర్టులో ఈ సంసారం గడవలు ఏంటండి? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. ఇప్పుడు మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఆయనకి నా స్పేర్ కిడ్నీ దానం చేసి కొత్త ఆయుష్ పోయాలనుకుంటున్న నన్ను ప్రోత్సహించి ఆ హాస్పిటల్ వాళ్ళ ఫార్మాలిటీని పూర్తి చేయడం కొత్తగా మీ ధర్మం కదా చెప్పండి? చూడు, ధర్మమా అధర్మమా పక్కన పెట్టు. నా కాళ్ళు నేను నరుక్కోలేను కదా. ఊరికే బుడబడమంటూ కిడ్నీ దానం చేస్తే సరిపోదు, దాని పర్యవసానాలు ఏంటో కూడా ఆలోచించాలి కదా. నువ్వు కిడ్నీ దానం చేసి రోగిష్టమైపోతే మన కుటుంబం ఏమైపోతుంది, మన సంసారం బజార్న పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించాలి కనుక నువ్వు కిడ్నీ దానం చేయడానికి వీల్లేదు అని చెప్పాను. అది నా ఫైనల్ డిసిజన్. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితి మీకే వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? నో, నేను ఇంటి యజమానిని గనుక నేను బాగుంటేనే కదా మీరు బాగుండేది. ఒకవేళ నా కిడ్నీ చెడిపోయి నీ కిడ్నీ నువ్వు నాకు దానం చేయాల్సి వస్తే అప్పుడు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అలా కాకుండా ఇంకెవరికైనా నువ్వు దానం చేయాల్సి వస్తేనే నా పర్మిషన్ తప్పనిసరి అంటున్నాను. ఎందుకని? అంటే నా శరీరం మీద నాకు హక్కు లేదా? లేదనే కదా దాని అర్థం. చూడు, పతివ్రతలు ఎవరు నీలాగా భర్తనిలా కోర్టు దాకా ఇచ్చి పరువు బజార్లో పడేయరు. ఆర్డర్, ఆర్డర్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. అడిగిన దానికి అవును కాదు అని చెప్పండి చాలు. ఐఎమ్ సారీ సార్. ఒకవేళ నా కిడ్నీ మీకు దానం చేయడానికి మా అమ్మ నుండో నాన్న నుండో హాస్పిటల్ వాళ్ళు అనుమతి అడిగారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అబ్సర్డ్. నిన్నే నాకు దానం చేసిన తర్వాత నీ మీద సర్వ హక్కులు నావే అవుతాయి. అయ్యాయి. చూసారా చూసారా జడ్జి గారు, నా జీవితం మీదే కాకుండా నా శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి హక్కు అధికారం వారిదేనట. అంతే కదండి? ఏమండి, రేపు నా స్థానంలో మన అమ్మాయే ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? ఈ ప్రశ్నకి జవాబు మీ దగ్గర ఉండదండి. మీ దగ్గర అయ్యా ఇక వారిని పంపించండి. యువర్, ఈ పనికిరాని చర్చను ఇంతటితో ముగించమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇది పనికిరాని చర్చ కాదు అయ్యా. ఎవరికి ఏమని అవకాశం నాకు ఇచ్చారు. ఇంకా మా నాన్నగారిని ఒక్కరిని అడిగితే సరిపోతుంది. ఆయన వినిపించండి. ఇక్కడ మీ సంబంధాలు కాదు, వారి పేరు చెప్పండి, పిలుస్తారు. సోమసుందరం. సోమసుందరం, సోమసుందరం, సోమసుందరం. మీరు నా కన్న తండ్రి, మీరు అమ్మ నాకు జన్మ ప్రదాతలు. ఈ శరీరాన్ని ఈ జీవితాన్ని ఇచ్చింది మీరే, అవునా? శరీరమే కాదు తల్లి, నీ జీన్స్ కూడా మావి. వాటిలో మా లక్షణాలు, అనువంశిక లక్షణాలు దాగి ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ 2 కిడ్నీలు పాడయ్యాయి. అందులో ఒకటి వెంటనే రీప్లేస్ చేయాలి, లేదంటే మీ ఆయుష్ డాక్టర్ అలాగనే చెప్పారు. మీకెందరు సంతానం? 2, ఒక కొడుకు, ఒక కూతురు. అయినా మీకు కిడ్నీ డోనర్ దొరకలేదు.
మీ సంతానంలో ఎవరైనా మీకు కిడ్నీ డొనేట్ చేస్తామన్నారా? నేను చనిపోయాక పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న పుత్రుడు మోహన్ సాటేశాడు. మరో ఇంటి మహాలక్ష్మి అనుకున్న నా కూతురు నా బతుకు నరకం కాకుండా, నేను అర్ధాయుష్కుడిని కాకుండా కాపాడుతానంటూ ముందుకొచ్చి పుత్రికోత్సాహం చూపించిందమ్మా, పుత్రికోత్సాహం చూపించింది. ఆ వాటికి నా మనసు నిండిపోయింది చేతి, నా మనసు నాన్న ఊరుకోండి, ఊరుకోండి నాన్న, నాన్న ఊరుకోండి. అమ్మ చైతి, నా గురించి నువ్వు రిస్క్ తీసుకుందాము. నాన్న నీ సంసారం చల్లగా సాగకుండా చెప్పేది నాన్న. ఎందుకమ్మా ఈ కోర్టు కూడా నాన్న, నేను చెప్పేది నా మాట నేను చెప్పేది విను. దయచేసి ఈ కేసు విత్డ్రా చేసుకో. వద్దమ్మా, ప్లీజ్ దయచేసి విత్డ్రా చేసుకోమ్మా. వద్దమ్మా, వద్దురా తల్లి, వద్దమ్మా, నా మాట వినమ్మా. నేను చెప్పేది. అయ్యా జడ్జి గారు, మీరైనా ఈ పిచ్చిదానికి కాస్త నచ్చ చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. ఇది కోర్టు అండి, మీ ఇల్లు కాదు. ఆర్డర్ ఆర్డర్. మీరు ఆవిడ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. అనవసర విషయాలు ప్రస్తావించకూడదు. అలాగే సార్. ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. నాన్న, మీ అమ్మాయితో కలిసి మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారు? మీకు ఆపరేషన్ ఎందుకు చేయమని చెప్పారు? ఆల్రెడీ అంగీకారం లేనిదే మా అమ్మాయి కిడ్నీని నాకు అమర్చలేమని కరాఖండిగా చెప్పారమ్మా, కరాఖండిగా. అది జరిగిన విషయం. ఇక వారిని పంపించేయండి. మొత్తానికి కోర్టుని ఒక చర్చా వేదిక చేసేశారు. అసలు ఆమె ఏమి చెప్పాలనుకుంటుందో సూటిగా చెప్పమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పాయింట్కు రండి. ఇదే నా పాయింట్ జడ్జి గారు. అయ్యా, ఈ శరీరం నాకు మా అమ్మా నాన్న నుండి సంక్రమించింది. అందులో ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ని ఇదిగో నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రికి ఇవ్వడానికి నా భర్త అనుమతి కావాలనడం ఎక్కడి న్యాయం? మగవాళ్ళకైతే వారి శరీరం మీద, వారి శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి అధికారం వాళ్ళకే ఉంటుంది. కానీ పెళ్ళైన ఆడవారి శరీరం వారిది కాదు. ఆ శరీరంలోని భాగాలు వారివి కావు. అవన్నీ భర్త అధికార పరిధిలోనివి. ఇది ఎక్కడి న్యాయం జడ్జి గారు? మా మెడల్లో పసుపు తాడు కట్టించుకున్నందుకు మా జీవితం మీద, మా శరీరం మీద, మా శరీరంలోని సమస్త అవయవాల మీద మా భర్తలకు గుత్తాధిపత్యం కట్టబెట్టడం అన్యాయం, అమానుషం, అక్రమం. వివాహిత స్త్రీలు తమ శరీరంలోని ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ని తల్లికో తండ్రికో తోడబుట్టిన వాళ్లకో ఇవ్వాలి అంటే చట్టంలో ఈ క్రూర నిబంధన వారి ఇచ్చకు స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. అయ్యా అయ్యా, అందుకే వ్యాజ్యం వేశాను. అయ్యా జడ్జి గారు, దయచేసి ఈ శరీరం నాదో కాదో, ఈ శరీరంలోని అవయవాలు నావో కావు, వాటిని నా ఇష్టానుసారం దానం చేసే హక్కు నాకు ఉందో లేదో. అయ్యా అయ్యా జడ్జి గారు, దయచేసి తీర్పు ఇవ్వండి. లే తల్లి లే. ఇది ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేయవలసిన పని. మహిళా సంఘాలు ఒత్తిడి తీసుకురావాల్సిన విషయం. అంతేగాని మీలాంటి ఓ పిప్పేలకం ఇక్కడ పేల గొంతు తోరిస్తే చింతకాయలేమి రాలావు. ఆర్డర్ ఆర్డర్. యువరానర్, నా క్లయింట్ వాదనను వేదనను సమర్థిస్తూ సప్లిమెంట్గా మరొక విషయాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అవయవదాన చట్టంలోని రూల్ 22 ప్రకారం ఇటువంటి సందర్భాల్లో వివాహిత మహిళల పట్ల కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పొందుపరిచారే తప్ప ఆమె భర్త అనుమతి పత్రం అవసరమని ఎక్కడ స్పష్టీకరించలేదు. కానీ కొందరు ఆసుపత్రి వారు ముందు జాగ్రత్త చర్యగా దానికి తప్పనిసరి ఫార్మాలిటీ చేశారు ఎవరైనా. అందుచేత ఆ నిబంధనను కొట్టివేయమని అభ్యర్థిస్తూ నా క్లయింట్ తన భర్త అనుమతి అంగీకారం లేకుండానే
తన కన్న తండ్రికి తన కిడ్నీని దానం ఇచ్చే విధంగా అనుమతించవలసిందిగా వారు కోర్టు వారిని సవినయంగా ప్రార్థిస్తున్నారు. సెంటిమెంట్ కబుర్ల కంటే చట్టబద్ధత ముఖ్యం. నా క్లయింట్ 5 స్టార్ ఆసుపత్రి వారు చట్టాన్ని పాటించారే తప్ప ఏ విధమైన తప్పు నేరమో చేయలేదు. తప్పు ఏదైనా ఉందంటే చట్టంలోనే ఉంది, కానీ నా క్లయింట్ ఆసుపత్రి నిబంధనలు లేదు. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని దయచేసి ఈ కేసును డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్నాక మా తీర్పు ప్రకటిస్తున్నాం. ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం కావాలనడం అర్ధరహితం, క్లియర్లీ ఆల్ట్రావైడ్స్. అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ 2014లోని రూల్ 18 స్పౌజ్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించలేదు. రూల్ 22 దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే సూచించింది. అంచేత వాది జైతి తన కిడ్నీలో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానం ఇచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం. ధన్యవాదాలు జడ్జి. అయ్యా, ధన్యవాదాలు అయ్యా. నేను గెలిచాను. నేను సాధించాను. ఇదిగో అష్టదిక్కులు విన్నారా? ఇదిగో పంచభూతాలు వినిపించిందా? కోర్టు తీర్పిచ్చింది. నేనే ఈ శరీరం 100% నాదే. ఈ శరీరంలోని సమస్త అవయవాలకి పూర్తి హక్కుదారిని అధికారిని కూడా నేనే. మగవారితో సమానంగా నేను మనిషిని. ప్రత్యేక వ్యక్తిత్వం వస్తుందోనే ఆనందంలో గుండాగిపోయేలో మీ చేతి గెలిచింది. మీ చేతి సాధించింది నాన్న. ఈ విజయం మీ ఒక్క చేతిదే కాదు నాన్న, మొత్తం మహిళా సమాజానికి మేలు జరిగింది నాన్న. ఇప్పుడు మీ కిడ్నీ దానం చేయాలంటే నేను ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. ఈరోజే కాదు, ఇప్పుడే మీ కిడ్నీ దానం చేసి మీకు కొత్త ఆయుష్ పోస్తాను. కొత్త ఆయుష్ పోస్తాను. హాస్పిటల్కి వెళ్ళి నాన్న మాట్లాడండి. నాన్న ఒకసారి నా వైపు చూడండి. నాన్న డాక్టర్ నాన్న ఐఎమ్ సారీ, హీ ఈజ్ నో మోర్. మీ చేతి కేసు గెలిచింది నాన్న. కేసు గెలిచింది. మిమ్మల్ని కోల్పోయింది నాన్న. ఏమండి మా నాన్నలోని హంస ఎగిరిపోయింది. చిటికెడు జాలి దయ చూపించి ఉంటే ఈ అన్యాయం జరిగేది కాదు. కోర్టు తీర్పు ఒక్కరోజు ముందొచ్చిందా లేదు. మా నాన్న చచ్చిపోలేదు. చంపేశారు. మీరందరూ కలిసి చంపేశారు. నా శరీరావయవాల మీద పూర్తి హక్కు అధికారం నాదే అని నిరూపించుకోవడానికి నేనెంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో మీకు తెలుసా? మా నాన్న అమూల్యమైన ప్రాణాలు. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా క్రియేట్ చేసిన గోవాడ క్రియేషన్స్ వారి మూల్యం నాటిక. రచన శ్రీ సింహప్రసాద్, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ.